సార్ నమస్కారం. నమస్కారం అండి. గురువుగారు, ఈ దీపావళి ఏదైతే పండుగ ఉందో, దీపావళి పండుగ చుట్టూ మరెన్నో విశేషాలు, మరెన్నో కథలు ఉన్నాయని విన్నాము. ఆ కథల గురించి వివరించండి. చాలా మంచి కథలు ఉన్నాయండి. ఇదే రోజు అమావాస్య, ఇదే రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి గారిని చేరుకున్న రోజు ఇదే రోజు. అందుకే లక్ష్మీదేవి పూజ ఈరోజు అందరూ ఆనవాయితీగా చేసి అమ్మవారికి దీపం వెలిగించి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారు. మహాలక్ష్మి నమస్తుభ్యం, మహాలక్ష్మి నమస్తుభ్యం చెబుతూ దయానిదే నమస్తుభ్యం, సురేశ్వరి నమస్తుభ్యం, హరిప్రియే నమస్తుభ్యం, సిద్ధిబుద్ధి ప్రదేదేవి, మంత్రమూర్తి సదాదేవి అని చెబుతూ భక్తిముక్తి ప్రదాదేవి అనే శ్లోకం చెబుతూ అమ్మవారిని పూజించుకొని అనుగ్రహం పొందుతారండి ఇదే రోజు. అందుకే ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి అందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క లక్ష్మీదేవి పూజ చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు. తర్వాత ఇంకొక ఆచారం ఉంది కొన్ని ప్రాంతాల్లో, మన భారతదేశంలో అసలు దీపావళిని కొత్త సంవత్సరాదిగా భావిస్తారండి కొన్ని ప్రాంతాల్లో. అవునా సార్? కొన్ని ప్రాంతాల్లో మనకి ఉగాది ఎలాగో మిత్ర భాషల వాళ్ళకు రకరకాల ఉన్నాయి కదా కొత్త సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో దీపావళిని కొత్త సంవత్సరంగా భావిస్తూ వ్యాపారస్తులైతే పాత పుస్తకాలను పక్కన పెట్టి లెక్కల్ని కొత్త పుస్తకాలను ప్రారంభించి అమ్మవారైనటువంటి లక్ష్మీదేవికి త్రిమూర్తి స్వరూపిణి, త్రిశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారికి పూజించి ఎంతో అభిమానం పొందుతారు, ఎంతో ఫలం పొందుతారు. భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం కోసం అనేక ప్రార్థనలు చేస్తారు. ఇది గురుగారు కదండి. ఇంకొకటి ఉంది, ఇంకొక కథ ఉందండి, బలిచక్రవర్తి కోసం కథ. బలిచక్రవర్తి కోసం కథ ఏంటంటే భవిష్య పురాణం మొదటి భాగంలో ఈ కథ ప్రచారంలో ఉంది. వామనుడి కోసం బలిచక్రవర్తి సర్వం త్యాగం చేసిన రోజు కూడా ఇదే. అంటే అతను 3 అడుగులు నేల అడగటం, దానికి బలిచక్రవర్తి అడ్డు చెప్పకుండా తను దానశీలిని ప్రపంచానికి తెలియడం కోసం ఎదురుగుంటా శ్రీహరి రూపంలోనే వామనుడు వచ్చాడని గురు ద్వారా తెలుసుకొని తనకి సర్వం త్యాగం చేసిన రోజు కూడా ఇదే. అందుకని బలిచక్రవర్తి త్యాగం చేసిన రోజును కూడా దీపాలిక పర్వతం అని పండగ చేసుకునే విధానాన్ని కూడా మహావిష్ణువు ఈ పర్వదినాన్ని అప్పుడు మనకు ప్రకటించారు. ఇంకొక విషయం అండి, దీపావళి ప్రత్యేకంగా పితృదేవతలు నరకం నుంచి స్వర్గానికి వెళ్ళే రోజు కూడా ఈరోజే. దీనికి యమధర్మరాజుని ప్రార్థన చేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో ఈ పూజ కూడా ఉంది. ఏంటంటే యమాయ ధర్మరాజాయ వేదాంతకాయ చ అంటూ ధర్మరాజును పూజిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ అతన్ని దీన్ని వేడుకుంటారు, యమధర్మరాజుని. మనం వెలిగించిన దీపాల వెలుగులో పితృదేవతలు నరకం నుంచి స్వర్గానికి వెళుతూ ఉంటారు. ఈ కథ కూడా మనకి ప్రచారంలో నరక విముక్తి జరుగుతుంది, స్వర్గలోకి వెళ్తారని కథ కూడా ప్రచారంలోకి ఉందండి, నానుడి ఉంది. ఇంకొక కథ ఉందండి, ప్రత్యేకమైన కథ. రాముడు రావణాసురుని వధించి సతీ సమేతంగా అయోధ్యకు వచ్చిన రోజు కూడా ఈరోజే. అయితే అమావాస్య అంటే చీకటి కదా, మరి సతీ సమేతంగా అంత విజయం సాధించి వచ్చినటువంటి సీతారామచంద్రులని సతీ సమేతంగా ఆహ్వానించడానికి అయోధ్య దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీపావళితో వారికి స్వాగతం పలికారండి. అమావాస్య కాబట్టి దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుగులో శ్రీరామచంద్రుడిని సతీ సమేతంగా అయోధ్యకు ఆహ్వానిస్తారు. ఈ కథ కూడా ప్రజారంలో ఉంది. అంటే తరతరాలుగా యుగ యుగాలుగా ఈ దీపావళికి ఇంత చరిత్ర ఉందండి. ఎప్పుడైనా ఏదైనా మంచి మీద చెడు సాధించాలంటే మంచికి దగ్గరవుతూ చెడుకు దూరం అవుతూ మనలో ధర్మాచరణాన్ని పట్టుకొని ధర్మాన్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి విజయం తథ్యమని ఈ కథలన్నీ చెప్తున్నాయి. ఇది దీపావళి తాలూకా ప్రత్యేకత అండి. ఇప్పటి వరకు
వేదుల సత్యనారాయణ గారు దీపావళి విశిష్టత, ప్రాశస్త్యం, దీపావళి గొప్పతనం, దీపావళి పండుగ ఎలా వచ్చింది అనే అంశం పైన అనేక కథలని మనకు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. దీపావళి పండుగ గురించి, దీపావళి పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సంతోషం అండి. మీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.